ఇవాళ తీవ్రమైన ఒత్తిడికి మన గుండె చిత్తవుతుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల గుండెకు ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ప్రతి నెల కనీసం 5 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుండెకు సంబంధించిన ఏదో ఒక సమస్య కనిపిస్తున్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సంస్థలు, బీపీఓ రంగాల్లో పనిచేస్తున్న వారిలో తీవ్రమైన ఒత్తిడితో పాటు నిద్రలేమి, హై బీపీ, జంక్ ఫుడ్, ఇతరత్రా జీవనశైలి మార్పులతో యువ హృదయాలకు పెను ముప్పు ఎదురవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల్లో గుండెకు ముప్పుగా పరిణమిస్తున్న కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీ ఉద్యోగుల్లో గుండెపోటు కేసుల సంఖ్య ఎక్కువనే వాదన నిజమేనా? ఇటీవల కాలంలో చాలామంది ఐటీ ఉద్యోగుల్లో తక్కువ వయసులో హార్ట్ సమస్యలు రావటం, గుండెపోటు బారిన పడటం మనం తరచుగా చూస్తున్నాం అన్నమాట. నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అంటే ఎన్ని పని గంటలు మనం చేస్తున్నాము అనేదే కాకుండా ఎంత స్ట్రెస్ తోటి పని చేస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా మనకి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి లాంగ్ టర్మ్ క్రానిక్ కంటిన్యూస్గా స్ట్రెస్ ఉన్నప్పుడు మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయండి. అందులో వీటిలో కార్టిసాల్ అనేది ఒక హార్మోను, అదేవిధంగా క్యాటకోల్మిన్స్ అనేవి. సో ఇలాంటివి లాంగ్ టర్మ్ రెగ్యులర్గా ఎక్కువ లెవెల్స్లో బాడీలో రిలీజ్ అయినప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వీటన్నిటితోడు మనకి లాంగ్ వర్కింగ్ అవర్స్ అది ఉండి స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు అదర్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ పెరగవచ్చు, లేదా ఆల్కహాల్ తీసుకోవడం ఎక్కువ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేకపోవటం వలన ఎక్సర్సైజ్ లేకపోవటం ఉండొచ్చు, వాటితోటి వెయిట్ పెరగటం ఉండొచ్చు. సో వీటన్నిటి వలన కూడా గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. నైట్ షిఫ్టులు, ఏసీ గదుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేయటం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుందా? చాలామంది లేట్ అవర్స్ అంటే ఎక్కువ టైం నైట్ పని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా రాత్రిపూట నిద్ర లేకపోవటం అనేది కూడా స్ట్రెస్కి దారి తీస్తుంటుంది. అలా స్ట్రెస్ రావటం వల్ల ఇంతకుముందు చెప్పినట్లు గుండె సమస్యలు పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఏసీ రూమా, నాన్ ఏసీ రూమ్లా ఇవి పెద్ద ఇష్యూ కాదండి. కాకపోతే ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఇప్పుడు లాంగ్ అవర్స్ రోజు 10-12 గంటలు కుర్చీలో కూర్చుని అసలు కదలకుండా కంప్యూటర్ మీద పని చేసుకుంటున్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే హానికరంగా పరిగణించే అవకాశం ఉంటుందన్నమాట. గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి తేడాల్ని ఎలా పసిగట్టాలి? ఇప్పుడు నార్మల్గా గుండెకు సంబంధించిన లక్షణాలు ఏదైనా పనితోటి పెరగటం, అంటే మీరు నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, కొంచెం బరువులు లేపినప్పుడు అలా పెయిన్ రావటం అండ్ ఆగంగానే తగ్గటం, అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా హార్ట్కు సంబంధించిన లక్షణాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండైజెషన్ వలన లేకపోతే ఎసిడిటీ వలన వచ్చేది ఏంటంటే మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు పెరగటం కానీ, ఆహారం తీసుకున్నప్పుడు తగ్గటం కానీ, అండ్ దెన్ ఎక్సర్సైజ్కి సంబంధం లేకుండా ఉండటం కానీ, అండ్ గంటల తరబడి అలా ఉండటం కానీ ఉన్నప్పుడు, ఏదైనా స్పెసిఫిక్ ఆహారం తీసుకున్నప్పుడు వస్తున్నప్పుడు అది ఇండైజెషను లేదా ఎసిడిటీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మామూలు ఎసిడిటీ అయితే ఆయాసం ఉండటం, బాగా చెమట పట్టడం, లేదా కొద్దిగా పనిచేసిన అలసిపోవటం, ఇలాంటి లక్షణాలు ఉండవండి. సో మనకి ఛాతిలో కానీ కడుపులో కానీ మంట అనిపిస్తూ అదే టైంలో మనకి బాగా ఆయాసంగా అనిపించినా, చేయి లాగుతున్నట్లు అనిపించినా, లేదా బాగా చెమట పట్టడం ఉన్నా, కొద్దిగా నడిచినా అలసిపోయినట్లు అనిపిస్తున్నా, ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం అది ఎసిడిటీ కాదు, ఇది హార్ట్కి సంబంధించిన లక్షణాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెపోటుగా అనుమానం ఉన్నప్పుడు వెంటనే ఏం చేయాలి? సో ఎవరికైనా ఛాతిలో నొప్పిగా ఉండి ఇది గుండెపోటు ఏమో అని అనుమానం ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చేస్తున్న పనిని వెంటనే ఆపేయండి. పక్కన ఉన్న వారి సహాయం తీసుకుని కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, పక్కన ఎవరుంటే వారి సహాయం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. మీ అంతటా మీరు డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి అయితే వెళ్ళొద్దు, ఎవరో ఒకరి సహాయం తీసుకోండి. ఒకవేళ మీకు ఎవరి సహాయం లేకపోతే ఇటీవల కాలంలో అంబులెన్స్లు ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా వాళ్ళంతటా వాళ్ళు నడుచుకుంటూ మెట్లెక్కి వెళ్తున్నప్పుడు ఇదేమవుతుందంటే గుండె మీద స్ట్రెస్ పెరిగి హార్ట్ అటాక్ సమయంలో సడన్గా తీవ్రమైన పరిణామాలకి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని వెంటనే చేస్తున్న పనిని ఆపేసి హాస్పిటల్కి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ
ఆల్రెడీ ఇంతకుముందు గుండె జబ్బు ఉన్నవారైతే వారి దగ్గర సార్బిట్రేట్ అనేది ట్యాబ్లెట్ ఏమైనా ఉంటే ఇది గుండె నొప్పి ఇలానే ఉంది డెఫినెట్గా అని అనుకుంటే అది నాలుగు కింద పెట్టుకోవటం వలన కొంతవరకు ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది. గుండెపోటు గుండె జబ్బులకు చికిత్స ఎలా ఉంటుంది? గుండెపోటు వచ్చినప్పుడు ఏంటంటే మనం వెంటనే ఆ రక్త సరఫరాన్ని కనుక మనం పునరుద్ధరించగలిగితే గుండెకి డ్యామేజ్ ప్రివెంట్ చేయొచ్చు, అంటే ఫర్దర్గా నష్టాన్ని నివారించడం జరుగుతుంది. సో యూజువల్గా ఒక 12 గంటలు దాటిపోతే ఇలా గుండెపోటు వచ్చినప్పుడు ఆ రక్తనాళం ఏదైతే ఏరియాని సప్లై చేస్తుందో హార్ట్లో ఆ భాగం పూర్తిగా పర్మనెంట్గా చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల వీలైనంత త్వరగా ఆ రక్త సరఫరా పునరుద్ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానిలో 2 పద్ధతుల్లో చేస్తుంటాం. ఒకటి పెద్ద హాస్పిటల్ అయ్యి ఉండి అందులో క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండి కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉంటే వెంటనే ఇమీడియట్గా ఎమర్జెన్సీగా యాంజియోగ్రామ్ చేసి ఏ రక్తనాళం అయితే పూడుకుపోయిందో దాన్ని బెలూన్ తోటి క్లియర్ చేసి స్టెంట్ పెట్టుకోవడం ద్వారా రక్త సరఫరాని పూర్తిగా నార్మల్ చేయగలిగే అవకాశం ఉంటుందండి. అయితే అందరికీ ఇలాగ పెద్ద హాస్పిటల్ ఇమీడియట్గా యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ చేయగలిగిన సౌకర్యం ఉన్న హాస్పిటల్ అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే ఉదాహరణకి పల్లెటూరులో ఉంటారు, పల్లెటూరులోనో లేకపోతే చిన్న చిన్న ప్రదేశాల్లోనో ఆర్ ఈవెన్ సిటీలో కూడా మనకి పెరిఫరీలో ఉన్నప్పుడు హాస్పిటల్ అందుబాటులో లేనప్పుడు ఇటువంటి వారిలో ఏంటంటే థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అని ఇస్తాం. అంటే క్లాట్ కరిగించడానికి కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా లోపల ఉన్న క్లాట్ని కరిగించటం అనేది జరుగుతూ ఉంటుంది. గుండెను భద్రంగా ఉంచుకునేందుకు ఐటీ ఉద్యోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండి. అంటే క్లియర్గా రోజు కనీసం ఒక ½ అవర్ మనకంటూ సమయం తీసుకుని ఎక్సర్సైజ్ చేయటం ద్వారా సిగ్నిఫికెంట్గా మనం స్ట్రెస్ని తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుందండి. ఏ విధంగా అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే దీస్ ఆర్ ఫీల్ గుడ్ హార్మోన్స్ అండి. సో అలా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వటం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. అంటే మన పని కూడా బాగా చేయగలుగుతాం, ఎఫిషియెంట్గా చేయగలుగుతాం, ఆ వర్క్ స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. అదే కాకుండా ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గటం, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తగ్గటం, మనం వెయిట్ పెరగకుండా ఉండటం, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఎక్సర్సైజ్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రెండోది స్ట్రెస్ తగ్గించుకోవడానికి మన సోషల్ సపోర్ట్ సిస్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం 10 గంటలు పనిచేసినా 12 గంటలు పనిచేసినా ఇంటికి వచ్చిన తర్వాత మన ఫ్యామిలీతో టైం గడపటం, అంటే మనకి ఆత్మీయులు అనుకున్న వారితో సమయం గడపటం ఈజ్ అ బిగ్ స్ట్రెస్ రిలీఫ్ అండి. మూడోది ఏంటంటే మన వర్క్ ఎన్విరాన్మెంట్లో మన కెపాసిటీ ఎంత అనేది మనం తెలుసుకుని దాని ప్రకారం మనం పని చేసుకోవటం, దీని ద్వారా కూడా స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. గుండెకు సంబంధించి తరచూ ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి? 30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత గుండె సమస్యకి దారి తీసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం అండి. అంటే ఉదాహరణకి మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి, మనం పరీక్ష చేస్తే తప్ప మనకి హై కొలెస్ట్రాల్ ఉందనేది తెలియకపోవచ్చు. అదేవిధంగా బ్లడ్ ప్రెషరు లేదా షుగర్స్ ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకుంటే మనకి గుండె సమస్యకి దారి తీసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే వాటిని ముందు నుంచే కంట్రోల్ చేసుకోవటం అనేది వీలు పడుతుంది. తద్వారా మనకి హార్ట్ సమస్యలు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. గుండెను మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. చక్కటి జీవనశైలి, సమతుల ఆహారం, నిత్యం వ్యాయామం గుండెను ఆరోగ్యంగా ఉంచే తారక మంత్రాలివే. ఇక ఒత్తిడిని తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను సాధన చేయడం మేలు. వీటితో పాటు తరచూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.